సహజంగా శ్రమలు వచ్చిన మనం చేసే పని ఏంటి ఇంతకీ? ధైర్యం తెచ్చుకుంటామా? తెచ్చుకోం. వెంటనే మనం చేసే పని కృంగిపోతాం. పెద్ద మేలు జరిగిందనుకో, ఇక వాళ్ళ లైట్ ఎలిగిపోతా ఉంటది. మనం ఈ లైట్‌లన్నీ ఆఫ్ చేసేసినా గానీ, ఆ లైట్‌తో మనం బతికేయొచ్చు అంతే. నిజంగా 1 ఇయర్ బతికేయొచ్చు అలా ఉంటది. ఆళ్ళ ఫేస్ ఎలిగిపోతుంటది. అసలు సంతోషం వాళ్ళ ప్రతి కవళికలో ఆళ్ళ కనబడతది మనకంతే. వాళ్ళ నడకలో గానీ, వాళ్ళ ఆలోచనలో గానీ, వాళ్ళ మాటల్లో గానీ, ఎంత యాక్టివ్‌గా ఉంటారంటే నిజంగా అసలు మనం గెస్ చేయలేం వాళ్ళనంతే. ఆళ్ళకి చిన్న శ్రమొచ్చిందనుకో, ఇక అంతే. కనీసం తినరు, కనీసం తాగరు. తినమని చెప్పామనుకోండి, స్లోతు కదిలినట్టు కదులుతారనమాట. నెమ్మదిగా వెళ్ళి అప్పుడు ప్రార్థన చేయమంటే చేయరు. బైబిల్ చదవమంటే చదవరు. ఎందుకు ఆళ్ళ జీవితంలో ఏమొచ్చింది ఇంతకీ? శ్రమ. అదే మేలు కలిగితే మాత్రం ఎలా ఉంటారు ఇంతకీ? అసలు ఆళ్ళని మనం ఆపలేం. శ్రమ కలిగినా ఆళ్ళని మనం తట్టుకోలేం. అప్పుడు అనిపిస్తది, ఒరేయ్ బాబు! ఈళ్ళ జీవితంలో 24 గంటలు మేలులే జరగాలేమో. ఇక ఏ శ్రమ రాకూడదు ఈళ్ళకి. ఏ ఒక్క శ్రమ వచ్చినా గాని ఈళ్ళు అడ్రస్ ఉండరు అనిపిస్తది మనకి.